ఆ కాలపు సేవకులకి ఈ కాలపు సేవకులకి ఎంత తేడా అంటే, ఈ కాలపు సేవకులు శాలువాకి అప్పకపోతే అలుగుతారు. ఆ కాలపు సేవకులు శాలువాకి అప్పితే బాధపడ్డారు. ఈ కాలపు సేవకులు మెడలో పూల దండైకపోతే అలుగుతారు. ఆ దండలో కూడా సైజు ఉంటుంది. మామూలు పూలదండ నేను ఎప్పుడు చెప్తా కదా, అనండి పెద్దగా. ఎవరు కావాలమ్మా గజమాల? గజమాల. ఆ గజమాల క్రేనులతో లేపుతూ ఉంటే, అంటే ఆ పూలదండ సైజు ఎంత పెద్దగా ఉంటే సేవకుడు అంత గొప్పోడు. సేవకుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు, దేవుని కృప నాకు మొదటి నుంచి ఇది రావు. అద్భుతం ఏంటంటే, నేను పుట్టింది పల్లెటూరులోనైనా నాకు చెట్లు ఎక్కటం రాదమ్మా, ఈత కొట్టడం రాదు, ఈ ప్రారీ గోడల మీద నడవటం రాదు, ఈ ఏలేయటం రాదు, ఇవేవి రావు దేవుని దయ వల్ల. కొన్నిసార్లు చిన్నప్పుడు అనుకునేవాడిని, ఒరే ఏం బతుకురా నీ బతుకో, ఒక చెట్టు ఎక్కటం రాదు, ఏదేయటం అంతకన్నా రాదు. కానీ ఇప్పుడు ఏమనుకుంటాను తెలుసా, బా ఏం బతుకురా నీ బతుకో, బతుకంటే నీది పో. ఇవన్నీ దేన్ని బట్టి కలిగినాయో తెలుసా? ఒకే ఒకటే, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి. స్టేజ్ దగ్గరికి వస్తే ఏళ్ళేయటం, ఆ పాస్టర్ గారి ఫోటోలు ఏదో క్రికెట్ స్టేడియంలో ప్రదర్శిస్తారు కదా, సచిన్ 6 6 6, వీళ్ళు క్యాకులేటాన్ని బట్టి డక్అవుట్ అయిపోయాడంట ఒకసారి. విన్నారా? వాళ్ళు లోకస్తులు సార్, వాళ్ళు లోకస్తులు. వాళ్ళ ఆట వాళ్ళ విధానాలు అవి వేరు. లోకాన్ని సంఘంలోకి తీసుకురాకూడదు. ఈరోజు సంఘాలు ఎలా అయిపోయాయి అంటే, సంఘమే లోకంలోకి వెళ్ళిపోయింది. లోకం సంఘం రెండు కలిసి దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ మనుషులకు ఆపాదిస్తూ మనుషులను పొగుడుతూ ఉన్నారు. నా ప్రభు బిడ్డలారా, ప్రతి దైవజనుడు యేసుక్రీస్తు పేరు కొరకు తన్ను తాను అప్పగించుకోవాలి, కానీ తన పేరు ప్రఖ్యాతుల కొరకు పొరపాటున ఎగబాకేవాడిగా ఉండకూడదు. అలాంటి గొప్ప సేవకుడు, అలాంటి నమ్మకమైన సేవకుడు తుకీకు దొరికాడు. ఎవరి తుకీకు? చెప్పే కదా, ఎఫెసీ పట్టణంలో. మీరు అనండి, నేను అనలేను, లైవ్ వెళ్తుంది, పెద్దగా అనండి ఒకసారి. ఆ బ్యాచ్లో ఉన్నవాడికి ఇలాంటి నమ్మకమైన సేవకులు దొరికితే ఇంతకు మించిన అదృష్టం. బిడ్డలారా, నేను మిమ్మల్ని పురికొల్పడానికి చెప్తున్నా. ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగి, ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగి సత్యవాక్యం దొరక్క నామకార్థ సంఘాల్లో కొట్టుమిట్టాడుతున్న మనలను దేవుడి పట్టణానికి తీసుకొచ్చి కంచెగల తోటలో దేవుడు మిమ్మల్ని నాటాడంటే, అపోస్తల బోధలో దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడంటే, సత్తువ కలిగిన సంఘంలో బ్రతికే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడంటే, ఎంతకు మించిన అదృష్టం, ఎంతకు మించిన ధన్యకరమైన భాగ్యం క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు. నంబర్ 1, నిజదేవుడు నమ్మకమైన సేవకులు దొరకటానికి మించిన అదృష్టం మానవ జీవితంలో ఇంకొకటి ఏది. రెండవది, తుకికు జీవితంలో అసలు నిజమైన అదృష్టం ఏది? చూడండి ఆ మాట మరొకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. నాతో కలిసి, ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ
మీకు తెలియచేయును. ఇక్కడ ఆగుదాం. అందరు నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పండి. ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. రెండవ మాట నేను చెప్పేది ఏంటంటే, నమ్మకత్వానికి మించిన అదృష్టం భూమి మీద ఇంకోటి లేదు. నమ్మకమైన సేవకునిగా పిలువబడుతున్న పౌలు దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా బ్రతికాడట. పౌలు ఎవరని చెప్పాను? నమ్మకమైన సేవకుడు. ఆ నమ్మకమైన సేవకుడు ఉన్న స్థలంలో ఈ వ్యక్తి నమ్మకమైన పరిచారకుడిగా తాను బ్రతికినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. నిజమే, భూలోకాన్ని మనం చూస్తే అపనమ్మకస్తులు ఎక్కువ. అపనమ్మకస్తులైన సేవకులు, అపనమ్మకస్తులైన సేవకురాళ్ళు, అపనమ్మకస్తురాలైన భార్యలు, అపనమ్మకస్తులైన భర్తలు, అపనమ్మకస్తులైన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చూసినా నమ్మక ద్రోహం జరుగుతున్న భయంకరమైన దినాల్లో ప్రస్తుతం సమాజం బ్రతుకుతూ ఉంది. అందుకని బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను అంటాడు. అనండి ఈ మాట. కొన్నిసార్లు ఆ రోజుల్లో ఇండస్ట్రీస్ బాగా నడిచేటప్పుడు ఈ ఇండస్ట్రీ జోన్లో ఎక్కువగా కంపెనీలు ఎదురుగా పెద్ద ప్లేట్ మీద తాటికైన అక్షరాలతో రాసేవాళ్ళు. ఏమన్నా తెలుసా? నమ్మకమైన పని వారు కావాలను అనండి. ఒకవేళ ఇంట్లో పని చేయాలి, ఆ ఇంట్లో పనికి ఎలాంటి వాళ్ళు కావాలి? దొంగోళ్ళైనా పర్లేదమ్మా, పర్లేదనుకుంటే మీ అడ్రస్ ఇవ్వండి, కొంతమందిని పంపిద్దాం కదా. ఇంట్లో పాచి పని చేసే వాళ్ళే నమ్మకమైన వాళ్ళు కావాలి. చూస్తే అపనమ్మకస్తులైన మనకే నమ్మకమైన వాళ్ళు కావాలి. చూస్తే ఆ నమ్మదగిన దేవుని దగ్గర బ్రతకటానికి ఇంకెవరు కావాలి? అపనమ్మకస్తుల నమ్మకత్వానికి ప్రతిరూపంగా ఉండే వ్యక్తులు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అతడు నమ్మకమైన పరిచారకుడు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? అతడు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియచేస్తాడు. పౌలు ఈ పత్రిక ఎక్కడుండి రాశాడు అంటే చెరసాల్లో ఉండి రాశాడు. 4 పత్రికలను చెరపత్రికలు అంటారు. 1 ఎఫెసీ పత్రిక, 2 ఫిలిప్పీ పత్రిక, 3 కొలసీ పత్రిక, 4 చెప్పండి. సైమన్ ఏదో అన్నావు తల్లి. దశలోనే పత్రిక రైను ఆగరణ వినపడింది మీకు. ఇప్పుడు పేపర్ లీక్ అయిపోయింది. ఫిలోమన్. ఈ 4 పత్రికలు చెరపత్రికలు. చెరసాలలో ఉన్నప్పుడు నమ్మకమైన పరిచారకుని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఇతడు నా సంగతులన్నీ నీకు చెప్తాడు అని రాశాడు. ఒకసారి ఆ మాట చదివి చూపించు తమ్ముడు, మళ్ళీ ఒకసారి చూపించు. నన్ను గూర్చిన సంగతులన్నీ నీకు తెలియచేయును. నెక్స్ట్ 8వ వచనం, మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లు. రైట్, నా వైపు చూడండి. మా సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు అన్నాడు. కొన్యా టకామని సమాధానం చెప్పండి. కొన్యా. పౌలు వారు కోపిస్తాయినా శాంతమూర్తి? పౌలు వారు కోపిస్తాయినా శాంతమూర్తి? పౌలు వారు కోపిస్తాయినా శాంతమూర్తి? కోపిస్తున్నా వాళ్ళ చేతులు ఎత్తండి. ఎక్కడ చూసావమ్మా నువ్వు? మీ ఇంటికి వచ్చాను కోపడ్డా? కోపిస్తాను నేను ఎట్లా డిక్లేర్ చేస్తావు తల్లి? సరే, పౌలు వారు శాంతమూర్తి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎత్తిన చేతులు కూడా ఫట్ అయిపోయినాయి. 2 సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి శాంతమూర్తే, నో డౌట్. తేడా వస్తే పేతురా పెద్దోడా నైజాంత ముఖమాటం లేకుండా నిర్ముఖమాటంగా నువ్వు ప్రధాన అపోస్తలుడు అయ్యుండి పరలోకపు దర్శనాన్ని పొందుకొని
క్రీస్తు యేసునందు గ్రీసు దేశస్థుడు యూదుడనే భేదం లేదని, అదిగో ఆ యొప్పే మార్గంలో నువ్వు దర్శనాన్ని పొందుకొని, ఇదిగో యూదులు వచ్చేసరికి అన్యుల మధ్యలో భోజనం కూర్చున్న నీవు ఇది అంటరానితనమని యూదులు అంటారని యూదులకు భయపడి భోజన పంక్తిలో నుంచి లేస్తావా, నువ్వు అపరాధివి అని తీర్పు తీర్చాడు. పౌలు చాలా మంచోడు, అదే సమయంలో చాలా స్ట్రిక్ట్. ఒక ఆయన అంటాడు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఆయన ఏమంటారంటే నీతి కలిగినోడికి రోషం ఎక్కువ అంట. అనండి ఒకసారి. వినపడలేదురా తల్లి, ఒప్పుకుంటారు దీనికి? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, నీ సంతకం కావాలా ఏంటి ఇక్కడ? నీతి కలిగినోడికి రోషం ఎక్కువ. ఎవరైనా ఇంట్లో నీతిగా బ్రతికే వాళ్ళు ఉన్నారనుకోండి, అఫ్కోర్స్ ఇంట్లో తల్లి మంచి నీతిగా బ్రతికేది అనుకోండి, చిన్న తప్పు చేసిన అదేదో ఘోరం జరిగిపోయినట్లుగా ప్రార్థన గదిలో ఏడుస్తుంది. మా బెదరు ఉన్నాడు, అంత అంటే నీతి లేదని అనను, కానీ అంత నీతి లేదు. ఏమంటాడో తెలుసా? కాంతం చూసి చూడనట్టు పోవాలి, కాంతం ఊతు ఏం చేద్దాం మరి, చూసి చూడనట్టు పోవాలా. ప్రతి దాన్ని నువ్వు అట్ట సీరియస్గా తీసుకుంటే ఎట్ట? రేపే మారుతారు, తర్వాత వాళ్ళు మారుతారులే, మనం ఒకప్పుడు లేవా? నేను కాదనండి, మనల్ని మార్చిన దేవుడు వాళ్ళని కూడా మారుస్తాడు. కానీ వాడు ఇంతలో పెద్ద అబద్ధం వాడాడంట, ఇంత పెద్ద అబద్ధం వాడు. అబద్ధమా? మా వాడు అంటాడు, ఇట్స్ కామన్ మా, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్, ఇది కామన్ అమ్మా అంటాడు. ఎందుకంటే నీతి కలిగిన వాళ్ళకి ఎప్పుడు రోషం ఎక్కువే ఉంటుంది. ఏమ్మా ఒప్పుకుంటారా? ఇప్పుడు పౌలు గారు నీతి కలిగినోడా కాదా? కొంచెం గట్టిగా నీతి కలిగినోడా? అసలు నీతికే నిలువుటద్దామా? మరి ఇంత నీతికి నిలువుటద్దంగా ఉన్న పౌలు గారి దగ్గర పరిచర్య చేయటం అంటే ఆడతా పాడతా పరిచర్య చేయొచ్చా? కత్తి మీద సామేనా కదా? తుకీకో విగ్రహారాధికుడు నిన్ను దేవుడు దర్శించాడయ్యా. ఎంత గొప్ప కృప పొందినోడు కదా నువ్వు, భాగ్యవంతుడు అయ్యా నువ్వు, అదృష్టవంతుడు అయ్యా నువ్వు, లైఫ్ అంటే నీదేనయ్యా అన్నాడు. అన్న వారం రోజుల తర్వాత దురదృష్టవంతుడు రా నువ్వు, ఇలాంటి సేవకొచ్చి ఏంట్రా నువ్వు చేసే పని అని కోపంతో ఒక మాట అని ఉంటాడు. దేన్ని బట్టి కొంచెం గట్టిగా చెప్పాలి. వీళ్ళిద్దరికి ఏమన్నా ఆస్తులు గొడవ ఉందా? వీళ్ళ దగ్గర అక్క మనకేమైనా పొలాలు గొడవ ఉందా? అక్క మనకేమైనా ఇళ్ళ గొడవ ఉందా? లేదా? లేదు. ఆస్తులు గొడవ లేదు, పొలాలు గొడవ లేదు. మరి ఏ గొడవలైనప్పుడు ఎందుకు కోప్పడి ఉంటాడు? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కోప్పడి ఉంటాడు. నమ్మకమైన రాయబారి తన యజమానుని ధననిధిలో నుండి మంచి విషయాలు బయటకు తీసుకొస్తాడట. ఆమెన్. ఇతడు ఎవరయ్య అంటే నమ్మకమైన పరిచారకుడు. ఎప్పుడు దేవుని పిల్లలుగా మనం సంఘంలో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు శ్రేష్టమైన వాటిని బయటికి తీసుకెళ్ళాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. ఒకసారి చెప్తాం గట్టిగా, ఇంకోసారి. బైబిల్లో ఒక ఆయన తన యజమానుని ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన యజమానుని ఇంటిలో శ్రేష్టమైన పదార్థాలను తీసుకొని బయలుదేరాడంట. ఎవరు చెప్పండి? ఆయన. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. రైట్. చూడండి, ఆయన పేరేంటయ్య అంటే ఎలియాజరు. అబ్రహాము ఇంటిలో నుండి ఏం తీసుకుని వెళ్ళాడట? తన యజమానుని పదార్థాలలో శ్రేష్టమైన పదార్థాలు తీసుకెళ్ళాడు. యజమానుని ఇంటికి ప్రతి ఆదివారం వస్తాం. యజమానుని ఇంటికి వచ్చినప్పుడు యజమానుని ఇంటిలో నుండి శ్రేష్టమైన వాటిని మోసుకొని వెళ్ళాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. కొంతమంది ఏం మోసుకొని వెళ్తారో తెలుసా? నేను చర్చికి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ సుధాకర్ అని నిలవబడ్డాడు. నన్ను చూసి మొహం తిప్పుకున్నాడు. ఎబెనెజర్ అన్న అయితే మూతిట్ల ముందుకు చెప్పాడు. ఆ పద్మక్క అయితే నా వైపు ఎట్ట చూసింది. అమ్మ చర్చిలు ఏ పాట పాడారు?
పాడారు కానీ ఏదో పాడారు. అమ్మ మీ అయ్యగారు ఏం వాక్యం చెప్పాడు? బ్రహ్మాండంగా చెప్పాడమ్మా. అసలు బాక్స్ అయితే దనదన కసకసలాడింది. ఏం వాక్యం చెప్పాడు ఏమో గుర్తులేదు. సుధాకరన్న మూతి తిప్పింది గుర్తుండే, పద్మక్క మూతి దాపింది గుర్తుండే. ఏమంటే ఫలాని సిస్టర్ అన్నది ఈ చెత్త ఉన్న తర్వాత ఇంకా శ్రేష్టమైనది ఏం గుర్తుంటుంది? ఎప్పుడు సంఘానికి వచ్చినా అన్న చెప్పండి ఏం మోసుకొని వెళ్ళాలి? శ్రేష్టమైన వాటిని. చెప్పండి ఇంకోసారి చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి, చివరిసారి. శ్రేష్టమైన వాటిని మోసుకొని వెళ్ళాల. వాక్యం చెప్పేటప్పుడు అన్న నువ్వెంత అదృష్టవంతుడు అన్నాడు. ఈ మాట చచ్చిపోయే వరకు నేను మర్చిపోనయ్యా. మీరు ఇది గుర్తుంచుకోరు. కొంతమంది ఆ రోజు పలానక్క నన్ను ఏమందంటే ఆ మాట చచ్చిందాక మర్చిపోవద్దు. వినండి. ఎప్పుడు ఏం మోసుకొని వెళ్ళాలి? చెప్పాలి, ఏం మోసుకొని వెళ్ళాలి? ఎప్పుడు శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధిలో నుంచి మనం మోసుకొని వెళ్ళాలి. ఇప్పుడు పౌలు దగ్గర అబ్రహాం ఇంట్లో నుంచి ఏం తీసుకొని వెళ్ళాడు ఎలియాజరు? అసలండి లాబానుతో మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు ముందు నా యజమానుడైన అబ్రహాము ఏమంటున్నాడు? వినపడలేదు సార్. ఆ అధ్యాయంలో ఎక్కువగా నా యజమానుడైన అబ్రహాము. ఎలియాజరు స్థానంలో కనుక ఇంకొకళ్ళు ఉంటే ఏం యజమానుడంటే శారమ్మ కన్ను కప్పి ఆగరమం చేసుకున్నాడు. ఇదిగో లాబానా, ఇదిగో బెతుయేలు మీ అక్కకి ఎసరు పెట్టాడు, అక్కడ శారమ్మకి ఎసరు పెట్టాడు. ఏం మసలోడే కానీ ఏమి యజమానుడండి? నా జీతం పెంచి 10 సంవత్సరాలు అవుతుంది. ఏం యజమానుడండి? ఎరాస్మెంట్ అమ్మమ్మమ్మమ్మో. అసలు ఆమె పేరే శారాయి అంటే ఈ ఇంట్లో ఇవన్నీ జరిగి ఉంటాయా, జరిగి ఉండవా? అబ్రహాం ఇంట్లో ఇవన్నీ జరిగి ఉంటాయా, జరిగి ఉండవా? ఏం చెప్పట్లేదు ఏం తల్లి. మరి ఏం తీసుకెళ్ళాడు? ఎప్పుడు దేవుని ఇంటిలో నుండి ఎంత పెద్ద సంఘమైనా, ఎంత గొప్ప సంఘమైనా, ఆడెవడు 10 లక్షల రూపాయలు పెట్టి మాలి గేదెను కొన్నాడట. అనండి ఒకసారి. మాలి గేదె అంటే తెలుసా? తెలియదు. సరే ఇప్పుడు చెప్తాలేమ్మా. నల్లగా నెగనెగలాడుతుంది, బాగా పాలిస్తుంది. గుంటూరు ఆ ప్రాంతంలో మాలి గేదె అంటారు. నల్లగా నిగనిగలాడుతుంది, దట్టంగా ఉంటుంది. మాలి గేదె బాగా పాలిస్తుంది. ఆడు 10 లక్షల రూపాయలు పెట్టి గేదె కొన్నాడు. సరే పాలు పిండుదామని వెళ్ళాడు. పాలు పిండుదామని వెళ్ళేలోపు అది పేడేసింది. దాని దగ్గరికి వెళ్ళి పెట్టామని కొట్టి 10 లక్షల రూపాయలు పెట్టి కొన్నా నిన్నో, నువ్వు అచ్చం పాలు వేయాల, పేడేస్తే ఊరుకోను, పేడేకో అని అన్నావు అనుకో, ఆ గేదెకే కనుక నోరుంటే అంటది, ఒరే మెంటలోడా, నేను పాలు ఇస్తా, పేడ వేస్తా. పేడ దెబ్బలో బారి, పాలు తాగు, అమ్ముకో, బతుకుతావు. ఒరే నాయనా, అది అడవి బర్రె. ఒరే నాయన కిషోరా, నీకు ఒక దండం నాయన, అది అడవి గేదె. సరే హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తావు? పేడ దెబ్బలే వేస్తావు. నా యొద్ద నుంచి వచ్చేటప్పుడు నా విషయాలన్నీ నీకు తీసుకొస్తాడు. కానీ అతను చెప్పే విషయాలు ఎలా ఉంటాయో తెలుసా? మీ హృదయాలను ఆదరిస్తాయి, మీ హృదయాలను ఆదరిస్తాయి, మీ హృదయాలను ఆదరిస్తాయి అని కొలసి సంఘానికి ఉత్తరం రాస్తాడు. ఎప్పుడు నమ్మకమైన రాయబారి ఎదుటివారి హృదయాలు తెప్పరిల్లేటట్లుగా మాట్లాడతాడు. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం, ఇది చదివితేనే బాగుంటుంది, 25:13.
25:13. నాతో కలిసి చెప్పండి. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. అనండి ఒకసారి. ఎవరి హృదయాన్ని? ఒక సంఘంలో మనం పెరిగేటప్పుడు, ఒక నాయకుడి దగ్గర పెరిగేటప్పుడు సంఘం ఎట్లా ఎదగాలంటే, ఇప్పుడు రాజుని ఎక్కడైనా ఏదైనా పని నిమిత్తం పంపించాను అనుకోండి, నేను ఎట్లా ఉండాలో తెలుసా? ఇక రాజును పంపించానంటే అనండి నా వైపు చూసి, రిలాక్స్, మనకి ఏ టెన్షన్ లేదు. ఇజ్రాయేల్ని పంపించా, మనమేమి ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు, అన్నీ వాడే చక్కదిద్దుకొని వస్తాడు. ఎవరిని గూర్చి యజమానుల హృదయాలు తెప్పరిల్లుతాయో తెలుసా? నమ్మకమైన వారి గూర్చి. కొంతమంది ఉంటారు, చూసిరా అంటే కాల్చి వస్తారు. వాళ్ళని పంపించామంటే ఏ వార్త వినాల్సి వస్తుందో, ఆడు పోయి అక్కడ ఏం చేశాడో, ఏమన్నాడో, ఏం జరిగిందో అక్కడ. అప్పుడు ఈయనేమనుకుంటాడు తెలుసా? అసలు మనమే వెళ్ళినడితే పోయేది కదా, అనవసరంగా ఈయన్ని పంపించాను కదా అని పంపించి బాధపడతా ఉంటారు. అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? అసలు నిన్ను పంపించిన నన్ను నేను తిట్టుకోవాలరా, నిన్ను అనవసరంగా పంపించానురా అన్నట్లుగా కొంతమంది ఉంటారు. సంఘంలో మనం ఎలా ఉండాలంటే, ఈ అక్కకు పలానా పని అప్పగించామంటే రిలాక్స్, ఏ గొడవ ఉండదో, అన్నీ చక్కదిద్దుతుంది. అంత జ్ఞానం ఈ బిడ్డకు దేవుడిచ్చాడు అని యజమానుల హృదయము తెప్పరిల్లి చేసేటట్లుగా నమ్మకంగా బ్రతకటానికి మించిన అదృష్టం మానవ జీవితంలో ఇంకోటి ఏది లేదు. పెద్దగా చెప్దాం ఆమేన్. మరొకటి ఏది? రైట్, నిజదేవుడు దొరకటం, నమ్మకమైన సేవకులు దొరకటం, ఇంతకు మించిన అదృష్టం లేదు. రెండవది, నమ్మకమైన సేవకుల దగ్గర నమ్మకమైన పరిచారకులుగా బ్రతకటానికి మించిన అదృష్టం భూమి మీద ఇంకొకటి ఏది లేదు. మూడో మాట చెప్పమంటారా? నువ్వు నమ్మకస్తుడివే. నీ చుట్టూతా నమ్మకస్తులే ఉంటారు అని అనుకుంటే పొరపాటు. అపనమ్మకస్తుల మధ్యలో కూడా, దూషించి హింసించి హాని చేసే వ్యక్తుల మధ్యలో కూడా నువ్వు పనిచేసే అవకాశం వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఏది లేదు. చెప్పలేరు మీరు దీనికి. నేను ఇంకోసారి చెప్తున్నా, నువ్వు మంచిదానివే, కానీ చెడ్డోళ్ళ మధ్యలో పనిచేసే అవకాశం వచ్చిందనుకో, దేవా నేను ఎంత మంచిదాన్ని అయితే ఎట్టాటోళ్ళ మధ్యలో నాకు పని అప్పగిచ్చావా? తిట్టుకోరు. దేవా నేను నమ్మకస్తున్నైనా ఇలాంటి అపనమ్మకస్తుల మధ్యలో పనిచేసే అవకాశం నాకు దొరకటం, ఇది అదృష్టమా దురదృష్టమా? ప్రార్థనా పరురాలకి తాగుబోతు భర్త రావటం అదృష్టమా దురదృష్టమా? చూసారు, రాలేదు. ఇప్పుడు ప్రార్థనా పరురాలైన భార్యకి తాగుబోతు భర్త దొరకటం అదృష్టమా దురదృష్టమా? శాంతమూర్తి అయిన అక్కకి ముక్కు మీద కోపం ఉన్న భర్త దొరకటం అదృష్టమా దురదృష్టమా? రావిక సాత్వికురాలికి ముంగోపైన భర్త దొరకటం అదృష్టమా దురదృష్టమా? సరే, మీ వికెట్ ఫట్ అయింది, వీళ్ళు వికెట్లు చూద్దాం. తమ్ముడు, చిన్నప్పటి నుంచి దేవుడు 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 అనే ప్రపంచంలో బ్రతుకుతూ కూర్చున్నా లేచినా దేవుడిని ఆరాధించే ఒక ఆరాధికుడికి దేవుని పేరు కూడా ఎత్తలేని దుర్మార్గురాలైన భార్య దొరకటం అదృష్టమా దురదృష్టమా? ఫట్. నేనంట, మంచివాడు మధ్యలోకి వెళ్ళి నువ్వు మంచిదానిగా బతికావు అనుకో, నీ మంచితనం ఏముంది? బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా మొళ్ళ చెట్ల లాంటి వ్యక్తుల మధ్యలో దేవుడిని నుంచుతాడు. గుచ్చటం వాళ్ళ నైజం,
గుచ్చిన ప్రతి వాడికి సువాసనను వెదజల్లటం నీ నైజంగా ఉండును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. వినారు ఈ మాట? దేవుడు సంఘాన్ని ఎక్కడుంచాడు? బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు. చెప్పండి, వల్లి పద్మాన్ని ఎక్కడుంచాడు? వల్లి పద్మాన్ని వల్లి పద్మాల మధ్యలో ఉంచాడా? వల్లి పద్మాన్ని జాజిపూల మధ్యలో ఉంచాడా? వల్లి పద్మాన్ని మల్లెపూల మధ్యలో ఉంచాడా? పెద్దగా చెప్పండి సార్. వల్లి పద్మాన్ని, అదేదో రంగులో ఉంటుంది, కారబంతే ఇది, కనకాంబరం, రైట్. దేవుని కృప నాకు అన్ని రకాలు. ఎందుకో తెలుసా? తెలుగు రాష్ట్రాలకు పూలు ఉత్పత్తి అయ్యేది మా ఊర్లో నుంచే. అంత సుచరిత్ర ఉంది. చిన్నప్పుడు పూలు కోయటానికి వెళ్ళేవాడిని ఈ సెలవు దినాల్లో. అయితే దేవుని కృప, పనిచేయటం మాత్రం నాకు వచ్చేది కాదు. ఫస్ట్ నుంచి పుస్తకాలు పురుగుని, కానీ కష్టపడి పనిచేయటం నాకు రాదు. దీన్ని వెనక కూర్చొని అక్క ఆమెన్ ఇది నిజమంటుంది. సరే, హల్లెలూయా. పెద్దగా హల్లెలూయా. ఎందుకు మీరు కష్టపడి పని చేయలేదు? నాకు ఫస్ట్ నుంచి పుస్తకాలు పురుగుని. అమ్మ ఇక్కడ కూర్చోవటం అంటే మామూలు విషయం తల్లి. ఒక గంట సేపు పుస్తకాల దగ్గర కూర్చో, కళ్ళజోడు డబల్ సైట్ పెట్టుకోకపోతే నన్ను అడగండి. మీకు తలనొప్పి వచ్చి డబల్ టాబ్లెట్ వేసుకోకపోతే నన్ను అడగండి. సో రైట్, హల్లెలూయా. సరే, గమనించండి. ఈ వల్లి పద్మాన్ని వల్లి పద్మాల మధ్యలో ఉంచలేదట, జాజి పూల మధ్యలో ఉంచలేదట, బంతి పూల మధ్యలో ఉంచలేదట. ఎక్కడుంచాడు? ఆ వల్లి పద్మం నువ్వు. మన చుట్టూతో ఉండే ముళ్ళ చెట్లు నిజదేవుడు ఎవరో తెలియక మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు, ఎరిగి మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు, ఇలాంటి మొండ్ల చెట్ల లాంటి వ్యక్తులు మన చుట్టూతో ఉంటారు. ఇప్పుడు పౌలు గారు ఈ తుకీకును 2 స్థలాలకు పంపిస్తున్నాడు. నంబర్ 1, విన్నారా? నంబర్ 1 క్రేతీయుల మధ్యలోకి పంపిస్తున్నాడు. నంబర్ 2 ఎఫెసీ ప్రాంతానికి పంపిస్తున్నాడు. క్రేతీయుల మధ్యలోకి పంపిస్తున్నాడు. ఎక్కడ రాసి ఉంది చూడండి ఆ మాట. తీతు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మూడవ అధ్యాయం, నాతో కలిసి చెప్పండి. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తిమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నము చేయుము. చాలు. పౌలు గారు తీతుకు ఉత్తరం రాశాడు. ఈ పత్రిక ఎక్కడ రాయబడింది? తీతు పత్రికలో రాయబడింది. తీతు ఎవరు? క్రేతు అనే ప్రాంతంలో సంఘ కాపరిగా తను బ్రతుకుతున్నాడు. తీతు, నేను నీకు బదులుగా తుకీకును పంపిస్తున్నాను. అక్కడి నుంచి నువ్వు వచ్చే నీ బాధ్యతలు వింటున్నారా? నీ బాధ్యతలు తుకీకు తీసుకుంటాడు అని తుకీకు చెప్పి క్రేతు ప్రాంతంలో సేవ చేయడానికి పంపిస్తున్నాడు. ఎందుకంటే క్రేతు ప్రాంతం చాలా సమస్యాత్మక ప్రాంతం. క్రేతీయులు చాలా సమస్యాత్మకమైన వ్యక్తులు. ఏంటయ్యా వాళ్ళలో ఉన్న సమస్యాత్మకమైన అనుభవం? 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం, తీతు పత్రిక. నాతో కలిసి, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. అందరూ అప్పుడప్పుడు అబద్ధం ఆడతారైతే చెప్పండి పెద్దగా. వీళ్ళకున్న మహా గొప్ప ఏమంటారు? వీళ్ళకున్న మహా గొప్ప కృప ఏంటి అంటే ఎల్లప్పుడూ అబద్ధికులు. తర్వాత మాట చెప్పండి తల్లి. మృగాలందు దృష్టమృగాలు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. కొత్త పద్యం రాసి నేర్చుకోండి.
మృగాలు కాదు ఇల్లు. అమ్మ, మీరు ఎవరైనా ఇళ్లలో మృగాలతో కాపురం చేస్తున్న వాళ్ళు ఉంటే, దేవా నేను మృగాల మధ్యలో ఉన్నానయ్యా అంటే పౌలు గారు అంటాడు, నోరుమయ్య అమ్మా, నోరుమయ్య. తీతు దుష్ట మృగాల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నేను తుకీకుని ఎక్కడికి పంపిస్తున్నాను? దుష్ట మృగాల మధ్యలో పనిచేయటానికి పంపిస్తున్నా. ఆ తర్వాత అబ్బబ్బబ్బా, ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, అబ్బా, మళ్ళీ ఏళ్లలో ఉన్న కళ, ఏం కళాకారులు చూడండి, సోమరులు, పనికరక. పెద్దగా చెప్పండి సార్. పని కనుక తిండికి ముందు తిండి అంటే పరిగెత్తుతారు. వింటారా? అయ్యా ఒకవేళ సిస్టర్కి ఫోన్ చేసావు, అమ్మా ఏదన్నా తీసుకొచ్చిండు అని అంటే, నేను వండలేనండి, నా వల్ల కాదు. మీరు వస్తా ప్యారడైజ్ మీద నుంచే వస్తారు కదా, ఓ పార్సిల్ తీసుకురండి అని సంతోషంగా చెప్పింది అనుకో. ఇక ఆ మనిషిని పట్టుకొని వెంటనే మీరు చేసే పని ఏంటంటే, వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అత్తయ్య మొత్తం అన్నం కూడా ఉండి పెట్టలేదు అత్తయ్య, అసలు ఎట్టాడు దాన్ని నువ్వు ఎట్టాగన్నావు అత్తయ్య నా అని ఏదేదో అంటారు కదా. నేనంట పౌలైతే అలాంటి వాళ్ళ మధ్యలో పనిచేయటం అది ఒక అదృష్టంగా ఎంచుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రేతీయుల గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఎల్లప్పుడూ అబద్ధీకుల మధ్యలో తీతు అంతకాలం సేవ చేసి వాళ్ళలో సరిగ్గా పనిచేయలేకపోయాడట. పనిచేయలేకపోయేసరికి ఆయన కంటే ఇంకా బాగా పనిచేసే తుకీకును పంపించాడట. తుకీకో, ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడేవాళ్ళతో మాట్లాడుతున్నావు, మధ్యలో సేవ చేయడానికి వెళ్తున్నావు, అందరూ అని ఉంటారు, ఎంత దురదృష్ట జాతకుడు అయ్యా అని ఉంటే, ఈయనేమంటారు తెలుసా? అబద్ధీకుల మధ్యలో సేవ చేయటమే నా అదృష్టం. ఎట్లా? వాళ్ళ కొరకు ఏడుస్తా, ప్రార్థన చేస్తా. ఇప్పుడు అబద్ధికులు కొంతకాలం తర్వాత మారుతారు, సత్యవంతులు అవుతారు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ అబద్ధికులు మార్చేవంటే నీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు ఆయన. అప్పుడు పరలోకంలో నన్ను కొనియాడతారు. అందరూ సత్యమే మాట్లాడేవాళ్ళు అయి ఉండి, అందరూ సాత్వికులే అయి ఉండి, అందరూ కష్టపడేవాళ్ళే అయి ఉండి, అందరూ చురుకుగా ఉండేవాళ్ళు ఉంటే నీ గొప్పతనమేముంది? తుకీకో, నిన్ను ఎవరి మధ్యలోకి పంపిస్తానో తెలుసా? ఎల్లప్పుడూ కొంచెం గట్టిగానండి, వినపడలేదు నాకు. ఎప్పుడెప్పుడు అబద్ధాలు ఆడతారంట వాళ్ళు. మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీరు ఎప్పుడెప్పుడు అబద్ధం ఆడతారు? నేను ఎప్పుడు అబద్ధం ఆడను అని అన్నారా? అబద్ధాల జాబితాలో ఇది ఒకటి జాయిన్ అయింది. మీరు అబద్ధం ఆడటానికి ఏం పెద్ద, టీ కప్పు కడిగేటప్పుడు టీ కప్పు ఎక్కడో పడి ఫట్ అని ఇరిగిపోయి ఉంటుంది. సడన్గా బ్రదర్కి గుర్తొచ్చి ఆ టీ కప్పు ఏమైంది అది కనపట్టలేదంటే, ఏమోనండి నాకు కూడా కనపట్లా. అసలు అద్భుతమైన కళాకారిణి, ఏమనంటే నాకు కూడా కనపట్లా. అరే ఆ షర్టు కనపట్టలేదే, అది ఏంటి నెల రోజులు బట్టి కనపట్టలేదే, ఏమోనండి అదే నేను అప్పుడప్పుడు ఆలోచిస్తున్నా, ఏమైందో అర్థం కాదు. అక్క ఇస్త్రీ పెట్టా, వేడి పెట్టింది. ఏమండి మనం అబద్ధం. అమ్మ నా వైపు చూడండి, నేను చెప్పేది ఇది నిజాలా అబద్ధాలా? నిజాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, సర్దించండి. మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అబద్ధాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయి కూడా పైకి లేవదు కదా. మనమేమో అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాం. జీవన్ వాళ్ళైతే, అయ్యా ఈ అబద్ధికుల మధ్యలో నన్ను సేవకు పంపించొద్దా, ఈ అబద్ధికుల మధ్యలో నేను సేవ చేయను. ఎప్పుడు టఫ్ మినిస్ట్రీ ఎక్కడుంటుందో అక్కడ విశ్వాసంతో అడుగుపెట్టు. నీ ద్వారా ఎడారిని దేవుడు ఏదేనుగా మారుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి నుంచి మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు
మంచోళ్ళుడు రావాలయ్యా అని ప్రార్థన చేస్తారా, తాగుబోతుడు రావాలని ప్రార్థన చేస్తారా? ఇది ఎట్లుంటుందంటే, కొన్ని మనం వినేదానికి చెప్పేదానికి ప్రాక్టికల్ అట్లా వద్దయ్యా. అక్క మాకు గయ్యాలి కోడలు రావాలయ్యా. పద్మక్క గుండె ఆగిపోయింది, వద్దు, మంచి కోడలే వస్తుంది. అమ్మ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయటానికి రెడీగా ఉన్నారు, ఏనండి నా వైపు మా కోడలు గయ్యాలి ఈ పెళ్ళిళ్ళు చూసేటప్పుడు అంట 7 తరాలు అటు అనండి, పెద్దగా 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి చూసి శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా చూసి చూసి కొంతమంది కుడితిలో పడతారు. నేనంట దేవుడు ఎవరినిచ్చిన, ప్రభా అబద్ధికులనిచ్చిన వాళ్ళ మధ్యలో కూడా నా భక్తిని చాటి చెప్పే కృప నాకు దయచేయి. దుష్ట మృగాలు కూడా కాదు. నేనంట మృగాలు ఎక్కడుంటాయి? పెద్దగా చెప్పండి సార్, మృగాలు ఎక్కడుంటాయి? కానీ విచిత్రం ఏంటో తెలుసా? క్రేతు పట్టణంలో జనాల మధ్యలో మానవ మృగాలు ఉన్నాయి. మృగాలు కూడా కాదు. ఏ మృగాలు? ఆ దుష్ట మృగాల మధ్యలో సేవ చేయడానికి పంపించాడు. తిండిపోతులు, పెద్దగా చెప్పాలి. అక్కడ దాకా ఎందుకు? పిల్లలు ఉన్నారమ్మా, రే ప్యారడైజ్ నుంచి బిర్యానీ తీసుకొస్తారా అని అన్నాం అనుకోండి, పిల్లలు బిర్యానీ అంటంతో మొహం చూసారా క్రిస్మస్ పండుగ వెలిగినట్టు వెలిగిద్ది. సరే వచ్చిన వాళ్ళు అందరికి భోజనాలు పెట్టారు, ప్లేట్లు అయిపోయినాయి, ఎంగిల్ ప్లేట్లు. కూతురుని చూసి, అమ్మా కాస్త ప్లేట్లు గడగరా అన్నట్టు మూతి ఉంటుంది చూసారా, అవి ముఖం ఉంటుంది చూసారా. అసలు ఆ ముఖం ఫోటో తీయాలి, ఆస్కార్ అవార్డు రాకపోతే నన్ను అడగండి. మరి తినేటప్పుడు బాగానే పరిగెత్తుతారు. ఏమండి, తినేటప్పుడు ఎవరి బ్యాచ్? సోమరిపోతులు అంట. అబ్బాయి అసలు చూడండి, 4 డిగ్రీలు సోమరిపోతులు. నేనంట మరి సోమరిపోతుడికి తిండి రావాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఏంటన్నారా? తినాలంటే డబ్బులుగా ఉండాలి కదా, డబ్బులు ఉండాలంటే కష్టపడి పని చేయాలి కదా. వీళ్ళు సోమరిపోతుళ్ళు. తిండి మితంగా తినేవాళ్ళు అంటే అని రాసి ఉంటే బాగుండేది. తిండికి తిండే, రెస్ట్కి రెస్టే. చూడండి, అలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేయటానికి వెళ్తుంటే తుకీకు అది అదృష్టంగా ఎంచాడట. ఎప్పుడైనా నీ ఆత్మీయ స్థాయికి సమానంగా ఉండేవాళ్ళని చూసుకో, తప్పులేదు. నీ భక్తి స్థాయికి సమానంగా ఉండేవాళ్ళని చూసుకో, తప్పులేదు. ఆత్మీయతకు అగ్రపట్టం కట్టు, తప్పులేదు. మేము ప్రార్థనా పరులమయ్యా, ప్రార్థనా పరురాలు మా ఇంటికి రావాలి. ఎస్, మేము కన్నీటి ప్రార్థనా పరులమయ్యా, ఆ కన్నీటి ప్రార్థనా పరులు మా ఇంటికి రావాలి. మేము దేవుడి ప్రపంచంలో బ్రతికే వాళ్ళమయ్యా, ఎలాంటి ప్రపంచంలో బ్రతికే వ్యక్తులే మా ఇంటికి రావాలి. ఆశపడటం 100కి 100 పాళ్ళు కరెక్టే. ఈ వాక్యం విన్న తర్వాత మా ఇంటికి వచ్చే కోడలు గయ్యాలది అయి ఉండాలి నాయనా, తిండిపోద్దు అయి ఉండాలి ప్రభువా, సోమరిపోద్దు అయి ఉండాలి నాయన, మా అయ్యగారు చెప్పారయ్యా అని ప్రార్థన చేశారు కాక. నా భావన అది కాదు. ఇనుముకు ఇనుము పదునగునని రాయబడినట్లుగా జ్ఞానుల సహవాసం ఎదుటివాడిని జ్ఞానిగా మారుస్తుంది అని వ్రాయబడినట్లుగా భక్తిపరురాలుగా బ్రతుకుతున్న నీవు భక్తిపరులు నీ ఇంటికి రావాలని కోరుకో. నిప్పు రాసుకుంటే మంట పుట్టిద్ది, నిప్పు తగిలితే అగ్ని పుట్టిద్ది. భక్తి కలిగిన వాడికి భక్తి కలిగిన వాడు తోడైతే మంట పుట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇన్ కేస్ ఎంత ప్రార్థన చేసిన తర్వాత కూడా తిండిపోతులు వస్తాయి, ఎంత ప్రార్థన చేసిన తర్వాత కూడా సోమరిపోతులు వస్తాయి, ఎంత ప్రార్థన చేసిన తర్వాత కూడా మృగాలు కాదు అనండి, దుష్ట మృగాలు ఇంటికి వస్తే, నోరు తెరిస్తే అబద్ధం ఆడేవాళ్ళు మాట్లాడితే, దేవా నా ఇంటికి పంపించింది, నేనైతేనే ఈ బిడ్డను భరించగలనని మీరు నమ్మారు, నేనైతేనే ఎలాంటి భర్తను మార్చగలనని మీరు నమ్మారు, నేనైతేనే ఇలాంటి వ్యక్తిని ఓర్చుకోగలనని భరించారు, నమ్మి నాకు అప్పగించారయ్యా.
నీ నమ్మకత్వాన్ని నిలవబెట్టే కృప నాకు దయచే. వీళ్ళ మధ్యలో సేవ చేయటం నా భాగ్యమని దాన్ని అదృష్టంగా ఎంచుతుంగాక. మంచోళ్ళు మన ఇంటికి రావటం అదృష్టం. ఆమేన్. పెద్దగానండి. మంచోళ్ళు మంచోళ్ళు మన ఇంటికి రావటం అదృష్టం అనండి. ఆమేన్ అనండి. మంచోళ్ళు మన ఇంటికి రావటం అదృష్టం. చెడ్డోళ్ళు మన ఇంటికి రావటం అది మీకే వదిలిపెట్టా. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మాన్ని ఉంచినట్లుగా దుష్ట మృగాల మధ్యలో ఉంచుతాడు. నీవెప్పటికీ దుష్ట మృగం కాకు, వల్లి పద్మంలాగే పరిమళాన్ని వీచేదానిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకుదువుగాక. 4వది ఏంటి అదృష్టమో తెలుసా? 1 నిజదేవుడు దొరకటం అదృష్టం, నమ్మకమైన సేవకులు దొరకటం అదృష్టం. 2వది ఆ నమ్మకమైన సేవకుల దగ్గర నమ్మకమైన పరిచారకులుగా బ్రతకటం అదృష్టం. 3వది ఓర్పు సహనాలకు మించిన అదృష్టం ఇంకోటి లేదు అనండి ఈ మాట. మీరంత ఓర్పుతో చెప్తే అట్ట పెద్దగా చెప్పండి. ఓర్పు సహనాలకు మించిన. నా వైపు చూసి ఈ ఒక్క మాటకి టక్కమని చెప్పండి. ఓర్పు గొప్పదా, ప్రార్థన గొప్పదా? మీరు కొంచెం తెలివి ఎక్కువ ఉపయోగించి నాకేం సమాధానం చెప్పొద్దు. నేను అడిగిన దానికి అడిగినట్టు సమాధానం చెప్పండి. ఏ బి సి 2 అనే ఆప్షన్ ఇవ్వలేదు. మన పిల్లలకి ఎగ్జామ్ పీరియడ్ కదా. ఏ బి ఈ రెండిట్లో ఏది గొప్పది? ఆగండి. ఈ రెండిట్లో ఏది గొప్పది? పెద్దగా ఈ రెండిట్లో ఏది గొప్పది? ఏ ఓర్పు, బి ప్రార్థన. చెప్పండి. ఏదో అన్నారు లోదరన్నా, మీరేం చెప్తారు చెప్పండి. ఏ ఓర్పు, బి ప్రార్థన. ఓర్పు గొప్పదా, ప్రార్థన గొప్పదా? అమ్మ ఓర్పు గొప్పదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏకి సర్దించండి. బీకి ఓటేసే వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు ప్రార్థన నుండి ఓర్పు లేకపోవటాన్ని బట్టే 2 గొప్పయే. కానీ నన్ను అడిగితే 2 గొప్పయే. ఇంకా నన్ను అడిగితే 2 గొప్పయే. ఇంకోసారి అడిగారా? కొన్ని కోణాల్లో ఓర్పే గొప్పది. ప్రార్థన లేని ఓర్పు, ఓర్పు లేని ప్రార్థన నిర్వీర్యం. కానీ నేనంట ఓర్పు లేని ప్రార్థన ప్రజల్లో పనిచేయదు. ఓర్పుతో కూడుకున్న ప్రార్థన కఠిన హృదయాలను కూడా మాంసపు ముద్దలుగా మార్చగలుగుతుంది. 4వది ఏది అదృష్టం? ఇక నేను ముగించబోతున్నాను. మధ్యవర్తిత్వానికి మించిన అదృష్టం మరొకటి లేదు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. నాలుగవ అధ్యాయం 7వ వచనం. ఈ మాటలు కొంచెం వివరించాల్సి వస్తుంది, శ్రద్ధగా వినండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైనా తుకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడును మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. ఒకసారి నా వైపు చూడండి. టక కొన్ని మాటలు చెప్తాను. పౌలు వారు ఈ పత్రిక ఎవరికి రాశారయ్య అంటే కొలసీ సంఘానికి రాశాడు. కొలసీ సంఘానికి పెద్ద
ఫిలోమాను. ఈ ఫిలోమాను ఇంటిలో పనివాడిగా పనిచేసిన వాడు ఒనేసిము. ఒనేసిము ఫిలోమాను ఇంటిలో దొంగతనం చేసి పారిపోతుంటే పట్టబడి రోమా చెరసాల్లో ఉన్నాడు. పౌలు వారు కూడా రోమా చెరసాల్లో ఉన్నప్పుడు ఈ యవనస్తుని చూశాడు. దేవుని వాక్యం ప్రకటించాడు. దేవుని వాక్యం విన్న తోడనే ఈ దొంగ తనపు బ్రతుకును మార్చుకొని నీతిగా బ్రతకటం ప్రారంభించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. పౌలు వారు ఒనేసిముకు వాక్యం ప్రకటించాడు కదా. పౌలు వారి వాక్యమని ఒనేసిము మారాడు కదా. పౌలు వారు ఎక్కడున్నప్పుడు వాక్యం ప్రకటించాడు ఒనేసిముకి? చెరసాల్లో ఉన్నప్పుడు కాళ్ళకు చేతులకు ఏముండి ఉంటాయి? ఒక మాట చెప్పండి. కాళ్ళకు చేతులకు సంఖ్యలు ఉన్నాయి కదా. చెరసాల్లో పడ్డాడు కదా. చెరసాల్లో పడిన కాళ్ళకు చేతులకు సంఖ్యలున్న తన నోట నుంచి సువార్త ప్రకటించి ఒనేసిమును దేవుని వైపు త్రిప్పాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన సువార్త ప్రకటించకపోవటానికి, దేవా నన్నే గనక నువ్వు ఆశీర్వదిస్తే, నాకు రోల్స్ రాయల్ కారు ఇస్తే నేను నీ సువార్త ప్రకటించేదాన్ని అయ్యా. నేను ప్రకటించలేకపోవటానికి నా పేదరికం కారణం అవుతుంది అని ఒక వ్యక్తి అనుకుంటాడు. నేను అద్దింట్లో కాపురం ఉంటున్నానయ్యా, మా ఇంటి ఓనర్లకు ఏమని సువార్త ప్రకటించేది? నాకే కనుక సొంత ఇల్లుంటే నేను సువార్త ప్రకటించకపోదునా? పిల్లలు లేని ఒక తల్లి అనుకుంటుంది, దేవా నేనే సంతానలేమితో బ్రతుకుతున్నానయ్యా, నాకే గనక నువ్వు సంతానం ఇస్తే కూర్చున్నా లేచినా నీ సువార్త నేను ప్రకటించకపోదునా అని అంటుంది. ఇప్పుడు నేనంట, పౌలు వారు ఇక్కడ సువార్త ప్రకటించడానికి ఏ రోల్స్ రాయల్ కారులో తిరిగాడు? ఏ 7 అంతస్తుల భవంతిలో ఉన్నాడు? పౌలు వారు సువార్త ప్రకటించడానికి ఇక్కడ ఏ కోట్ల రూపాయలు సంపాదించి ఏ కోట్ల రూపాయలకు పడిగెత్తి ఆ స్థానంలో కూర్చున్నాడు? దైవజనమ, సువార్త ప్రకటించడానికి తుప్పు పట్టిపోయే వెండి బంగారాలు ఏ ఒక్కనాటికి సువార్త సాధనాలు కాకూడదు. సువార్తకు సాధనాలు యేసుక్రీస్తు వ్యక్తిత్వం ఒక్కటే. ఆయన జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన పరలోకపు ఆరోహణం, ఇదే మన సువార్తలో ప్రధాన భూమిక పోషించునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అయ్యా యేసు ప్రభు నమ్ముకున్న కడుపు నొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గటం కాదు. అయ్యా యేసు ప్రభు నమ్ముకున్న జ్వరం తగ్గింది, జ్వరం తగ్గటం కాదు. యేసు ప్రభు నమ్ముకున్న నాకు పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టడం కాదు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చెప్పే సాక్ష్యాలు వింటే విచిత్రం అనిపిస్తుంది. ఒక తల్లి అంది, యేసు ప్రభు నమ్ముకోక మునుపు మా గేదె సరిగ్గా పాలు ఇచ్చేది కాదండి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా గేదె లీటర్ల పాలు ఇస్తుందండి. ఇక నయ్యో మా దున్నపోతు పాలు ఇచ్చిందల్లా. గేదె పాలు ఇయటం కాదు, యేసుక్రీస్తును చాటి చెప్పటానికి. నేనంట, యేసుక్రీస్తు లాంటి పవిత్ర దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా పవిత్రంగా జీవించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? మరణాన్ని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? మరణపు ముళ్ళు విరిచే దేవుడు ఎవరైనా ఉన్నారా? పరలోక రాజ్యం ఇవ్వగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తుకు యేసుక్రీస్తే సాటి. ఆయన గుణగణాలే మనం చెప్పాలి. లోకంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి, అయితే ఈ అద్భుతాలు కాదు మనం చూపించాల్సింది. పౌలు వారు తన బ్రతుకులో ఏ అద్భుతం జరిగించాడని క్రీస్తును ప్రకటించాడు? భౌతికంగా ఏ అద్భుతాలు లేవు కదా. కానీ దేన్ని బట్టి ఒనేసిముకు ప్రకటించాడంటే యేసుక్రీస్తు గుణాన్ని బట్టి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అయితే ఒక మాట, ఇప్పుడు ఒనేసిముని ఎక్కడికి పంపిస్తున్నాడు? కొలస్సీ ప్రాంతానికి పంపిస్తున్నాడు. ఇందాక నేను చెప్పే కదా, కొలస్సీ సంఘ పెద్ద ఎవరని చెప్పే కదా, ఫిలోమాను. ఆ ఫిలోమాను ఉన్న సంఘానికే పంపిస్తున్నాడు. ఆ తర్వాత ఒనేసిము ఏమయ్యాడో తెలుసా? కొలస్సీ సంఘానికి పాస్టర్ గారు అయ్యాడు. దొంగ ఆయన ఏమయ్యాడు? కొంచెం గట్టిగా సార్, నేను ఒక మాట అంట, కట్టెల విని చోట పూలు అమ్మొచ్చా? అమ్మగలుగుతామా? ఏ ఊర్లో దొంగతనం చేశామో ఆ ఊర్లో పాస్టర్ గారుగా పనిచేయగలుగుతాడా? ఒరే నాయనా, ఇప్పుడు ఆ దొంగతనం చేసిన పాస్టర్ గారు
దొంగలకు పరలోకం లేదు అని కనుక వాక్యం చెప్తే కూర్చున్నామని, ఇక ఈ వాక్యం చెప్పక నువ్వే చెప్పాలయ్యా. అది వెనక మేమే వినాలయ్యా. దొంగతనం చేయకూడదంట. మరి అంతకు మునుపు తమరు చేసిందో చెత్తగించండి ఒకసారి అని అంటారుగా. మరొకసారి ఆ సంఘానికి పెద్ద ఎవరు? అరే చెప్పండి అమ్మా. ఫిలోమాన్ గారికి ఉత్తరం రాశాడు కదా, ఆయన కోట్ల రూపాయల బిజినెస్, కోట్లాధిపతి. ఆ సంఘానికి పెద్ద ఫిలోమాను, ఆ సంఘానికి పాస్టర్ గారు ఒనేసిము. ఇప్పుడు ఫిలోమాన్ గారు ప్రార్థన చేయించుకోవడానికి రావాలి ఎవరి దగ్గరికి? ఎంత ఒనేసిము ఎవరో ఏమన్నా ఒక మాట. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి ఆడికెళ్ళి మారు మనసు పొంది ఇక్కడికి పాస్టర్ గారుగా వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని తలంచాలంటే మామూలు విషయమా? ఇప్పుడు సంఘాన్ని, సంఘ పెద్దను ఒనేసిముతో సమాధానపరచడానికి, ఈ సమాధానపరిచే దివ్యమైన పని నిమిత్తం పౌలు ఎవరిని పంపిస్తున్నాడు? అక్క విన్నారా? తుకీకును పంపిస్తే మరి తుకీకి ఏం చెప్పాడు, ఎట్టా చెప్పాడో నాకు తెలియదు. మొత్తానికి ఒనేసిము కొలసి సంఘానికి పాస్టర్ గారు అయిపోయాడు. పౌలు గారికి ఎట్లా సహకరించాడో వినండి. పౌలు గారికి ఎట్లా సహకరించాడో వినండి. ఇక్కడ పౌలు గారికి ఎట్లా సహకరించాడో ఒనేసిము కూడా అట్లా సహకరించాడు. ఒక్కళ్ళలో కూడా చలనం లేదే. ఆమెనల్లా నా మాట అర్థమైందా? తుకీకు ఏం చెప్పి ఉంటాడో, ఎట్లా సమాధానపరిచి ఉంటాడో, ఆ దొంగోడు నిలవబడి వాక్యం చెప్తే ఎంత శ్రద్ధగా విన్నారో. యేసయ్యకు మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే తుకీకు అంత సంధానకర్తగా, సమన్వయకర్తగా ఉండి వాళ్ళని ఐక్యపరిచాడు. సంఘానికి ఎట్లాంటి వాడు కావాలో తెలుసా? ఇద్దరు ఏమంటారు, నిప్పుకోడులాగా, కాలు గట్టిన కత్తిలాగా, ఎప్పుడు అవకాశం దొరికిద్దా అన్నట్లు ఎదురు చూసే వ్యక్తులను కూడా నువ్వు ఏం చేస్తావో, ఏం మంత్రం వేస్తావో నాకు తెలియదు, కానీ వాళ్ళని కలపాల. సమాధానపరచడానికి మించిన అదృష్టం ఇంకోటి లేదు. పెద్దగా చెప్తాం ఆమె, కొంచెం పెద్దగా చెప్తాం ఆమె. వినపడలేదు తల్లి. మనం ఏం చేయాలి? ఇంకోసారి చెప్పాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఒనేసిము నిలవబడి వాక్యం ప్రకటిస్తున్నాడు, సంఘం అంగీకరిస్తుంది. ఇప్పుడు రేపు మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఇంకో చోటకి వెళ్తాం. ఈ స్థలంలో రాజున నిలవబడతాడు. ఏం చేయాలి మీరు? ఏం చేయాలి మీరు? రేపు ఇజ్రాయేల్ అని నిలవబడతాడు. లేదు రేపు ఇజ్రాయేల్ వచ్చాడా? రాలేదా? రైట్. ఇజ్రాయేల్ సాయంత్రం అక్కడెక్కడో ప్రార్థన ఉంది. ఇజ్రాయేల్ మాకు పాస్టర్ గారా? ఇజ్రాయేల్ మన ప్రార్థనలో అన్న వాక్యం చెప్పేటప్పుడు నిద్ర రాని దేవుడికి సార్ నాకు రాదా? వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయాడు. ఇప్పుడు ఈయన నిలవబడి, ప్రజలారా వాక్యం చెప్పేటప్పుడు మీరు నిద్రపోకూడదు అని అంటే ఊరుకోన్నా. అప్పుడు అన్న వాక్యం చెప్పేటప్పుడు నువ్వు నిద్రపోలేదా? చెప్పక నువ్వే చెప్పాలా, మేమే వినాలా? ఊరుకోన్నా. చెప్పేవాడికి వినేవాడు లోకు అంట. అనకూడదు. మొన్నదాకా దొంగోడు ఇప్పుడు తెల్లబట్టలు వేసుకోవడంతో పాస్టర్ గారు అయిపోయాడా? జనాల పరిస్థితి, దేవుని పరిస్థితి ఏంటంటే, ఎవడైనా తప్పు చేస్తే పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు, మరిచిపోతాడు. అనండి ఒకసారి. మనుషులకు ఉండే అలవాటు చెప్పండి, క్షమిస్తారు కానీ సచ్చేదాకా. సత్యమా? ఆ సత్యం అప్పుడు ఒంగోలు చౌరస్తా దగ్గర సుట్టదాకటం నేను చూసా. ఎప్పుడురా? అదే 1947లో. ఇంకా 1947 ఎందుకు చెప్తావు? దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? దేవుడు క్షమిస్తాడు. అసలు నేను చెప్పే మాట ఏంటంటే, ఒనేసిమును వాళ్ళు కాపరిగా అంగీకరించారంటే నాకు అర్థం కాని విషయం,
తుకీకు మాట్లాడిన మాట, సంధానకర్తగా అక్కడ పనిచేసిన విధానం, ఎప్పుడు సంఘంలో మనం సంధానకర్తలుగా దేవుని కొరకు బ్రతుకుదుము గాక. ఆఖరి మాట 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక తమ్ముడు 6:21. అలాగే కొలస్సీ 4:7. తమ్ముడు 6:21 చూయించు ముందు. నాతో కలిసి చెప్పండి. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు. నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. నంబర్ 1 ప్రియ సహోదరుడు, రెండవది నమ్మకమైన పరిచారకుడు. ఇది ఎక్కడ రాశాడు? ఎఫెసీ పత్రికలో రాశాడు. దీని తర్వాత కొలస్సీ పత్రిక ఉంది, చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి చెప్పండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకీకు. ఏం తేడా కనపడింది? విన్నారు కదా. ఎఫెసీ పత్రికలో తనను గూర్చి 2 సాక్ష్యాలు చెప్పాడు. ఏమని సాక్ష్యాలు చెప్పాడు? నంబర్ 1, అతడు నాకు ప్రియ సహోదరుడు. అనండి ఈ మాట. సహోదరుడు వేరు. అమ్మా, నా వైపు చూడాల. సంఘం దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి మీరు సాక్ష్యం పొందుకోవాలి. ఏమైనా తెలుసా? మిమ్మల్ని చూడటంతో ఈ అక్క మా ప్రియ సహోదరి, అమ్మా మా ప్రియ సహోదరి, మాకు ప్రియమైంది. అందరినీ పరిచయం చేసినట్టుగా మిమ్మల్ని పరిచయం చేయకూడదు. మా ప్రియ సహోదరి, ఈ పరిచర్యలో మాకు ప్రియమైన బిడ్డ. మాకు సహోదరులు ఉన్నారు. పెద్దగా చెప్పాలి, వినండి. మంచి సాక్ష్యానికి మించిన అదృష్టం ఇంకోటి లేదు. ఆమేన్. ఏమని సాక్ష్యం పొందాడు? ఇతడు నా ప్రియ సహోదరుడు అని. తర్వాత నమ్మకమైన మా సేవకులండి, మా పరిచారకులండి, మినిస్ట్రీలో మాతో కలిసి పరిచర్య చేసేవాళ్ళండి. అది కామన్ వర్డ్. కానీ నిన్ను గురించి స్పెసిఫిక్గా ఏం చెప్పాలో తెలుసా? రాణి నమ్మకమైన పరిచారకురాలు, కుమారి నమ్మకమైన పరిచారకురాలు, మేరీ పరిచారకురాలని చెప్పటం కాదు. మా చర్చికి వచ్చి మాతో పాటు పరిచర్య చేస్తారు. నో. దానికి ఒక డిగ్రీ ఏమని యాడ్ చేశాడు? పెద్దగా నమ్మకమైన పరిచారకుడు అని చెప్పాడు. అలాంటి మంచి సాక్ష్యం పొందుకొని ఇంకా కొంతకాలం తర్వాత ఇంకో డిగ్రీ పెంచాడు. ఏమంటాడు ఇక్కడ? నా తోటి. అది పెద్దగా చెప్పాలి. నా తోటి. మొదట 2 పొందుకున్నాడు. తర్వాత అంటే ఆ ఆత్మీయ ఆ అనుభవాలు దినదినం అభివృద్ధి పొందుతూ ఉన్నాయి. అక్కడేమో నా సహోదరుడు, ప్రియ సహోదరుడు అన్నాడు. అక్కడేమో నమ్మకమైన పరిచారకుడు అన్నాడు. ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఆయన పరిచారకుడే కాదయ్యా, నేనెంతో ఆయన కూడా అంతే. నేనెంతో నా తోటి మరో చోట అంటాడు, క్రీస్తు యేసు పనిలో నా జత పనివాడు. జత పనివాడు అంటే ఎద్దులు దున్నేటప్పుడు, పొలాన్ని దున్నేటప్పుడు అరకకు 2 ఎద్దులు ఉంటాయి కదా. ఒక ఎద్దు నేనైతే, రెండవ ఎద్దు తుకీకు. ఇలాంటి మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. సంఘం ఎప్పుడూ కూడా ఒకప్పుడు మనం పొందుకున్న సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, మరోసారి ఒకప్పుడు మనం పొందుకున్న ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, మరలా ఒకప్పుడు మనం పొందుకున్న సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, ఆ సాక్ష్యంలో దినదినం మనం అభివృద్ధి పొందేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమందిని గురించి నేను సాక్ష్యం చెప్పగలను. నేను సేవకు వచ్చిన తొలిటి దినాల్లో కొంతమందిలో ఏ ఆత్మీయత చూశానో, ఇన్ని సంవత్సరాలైనా ఆ ఆత్మీయత ఎంత కూడా చెక్కు చెదరలా. 24 సంవత్సరాల తర్వాత నేను చెప్తున్న మాట, 2-3 సంవత్సరాల తర్వాత కాదు,
24 సంవత్సరాల తర్వాత 24 సంవత్సరాల క్రితం ఏ ఆత్మీయత చూశానో ఆ ఆత్మీయత కొందరిలో ఎంతైనా చెక్కు చెదరకపోగా ఆ ఆత్మీయతలో కొందరు మరెక్కువ అభివృద్ధి పొందటానికి దేవుడు కృప చూపించాడు. ఇలా బ్రతికే జీవితానికి మించిన అదృష్టం మానవాళి జీవితంలో మరొకటి ఏదీ లేదు. చనిపోయే వరకు సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలయ్యా. ఆ సాక్ష్యాన్ని వృద్ధిపరుచుకునే కృప దయచేయి. ఇది క్రైస్తవ జీవితానికి అసలు సెసలు నిజమైన అదృష్టం.